అడుగుతున్నా, ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా రోడ్డు వేయడమే కాదు, హైదరాబాద్ లో 5,000 ఎకరాలలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాం. 5,000 ఎకరాల్లో కట్టాం. నన్ను అన్నారు ఆ రోజు ఒక మాట, 5,000 ఎకరాలు కావాలన్నా 100 ఎకరాలు సరిపోతుంది కదా అని. ఈరోజు తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉందంటే దానికి మేము వేసిన ఫౌండేషన్ అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. హైదరాబాదుకు దీటుగా దేశంలోనే నెంబర్ 1గా ప్రపంచంలోనే ఒక అగ్ర రాజధానిగా చేయాలని అమరావతికి రూపకల్పన చేస్తే దిక్కుమాలుడు వచ్చాడు, మొత్తం ఏం చేశాడు. నాకు బాధ, కోపం. ఒకప్పుడు శాతవాహనులు ధరణి కోట హెడ్ క్వార్టర్స్ గా చేసుకొని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. దేవతల రాజధాని అమరావతి అవునా కాదా? అలాంటి అమరావతి పెట్టినప్పుడు నేను ప్రపంచంలోనే అన్ని పవిత్ర దేవాలయాల్లో మీరు ఒకసారి చూస్తే మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి దేశంలో ఉండే అన్ని దేవాలయాల నుంచి, అంతేకాదు ఇంకో పక్క మీరు చూస్తే అన్ని మసీదుల నుంచి, అన్ని చర్చల నుంచి పవిత్రమైన మట్టిని, పవిత్రమైన జలాలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశారు. అందుకే ఇలాంటి జగన్ మోహన్ రెడ్డి లాంటి రాక్షసులు 100 మంది కాదు 1000 మంది వచ్చినా అమరావతి ఒక్క ఇంటిక పీక లేరని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. 1 ఇంచు కూడా కదిలించలేరు. దీని ముహూర్త బలం అది. దీని స్థాన బలం ఇది. ఈ సందర్భంగా మా ఆడబిడ్డల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అమరావతి జేఏసీ బ్రహ్మాండంగా పోరాడారు. 3000 కేసులు. ఎన్ని విధాలుగా మిమ్మల్ని అవమానించారో చూశా. అడుగడుగున అవమానాలు, పోలీసుల హింస, మీరు పడిన బాధలు నాకు ఇప్పుడు కూడా అర్థమైనాయి. కొంతమందిని పోలీస్ స్టేషన్లో పెట్టారు, జైల్లో పెట్టారు. మీరు ఇక్కడి నుంచి రాజధాని నుంచి దేవస్థానం అని, న్యాయస్థానం టు దేవస్థానం ర్యాలీ పెడితే మా ఆడబిడ్డలు భోంచేయనీయకుండా రోడ్డు మీద మట్టిలో కూర్చొని మీరు భోంచేసి మీ దీక్ష విరమించకుండా ముందుకు పోయారంటే చరిత్రలో, అమరావతి చరిత్రలో ఈ ఉద్యమకారులైనటువంటి వీర నారీమణులు మీ యొక్క చరిత్ర తప్పకుండా. విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా చేస్తాం. కర్నూలుని ఒక బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి అభివృద్ధి చెందిన నగరంగా తయారు చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక, 5 కోట్ల మంది ఆశ, 5 కోట్ల మంది డిజైర్ ఇది. అందుకే ఈ అమరావతి రాజధానిగా ఉంటుందని ఈరోజు అమరావతి కేంద్రంగా తాడికొండలో
నేను ప్రకటిస్తున్నా. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల నీళ్లు లేని పరిస్థితి నుంచి నీళ్లే కాదు అన్ని చేసి స్వర్గం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, సత్తా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మాకు తోడుగా జన సైనికులు, జన సేనాని పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఒక పట్టుదల వ్యక్తి, తపనుండే వ్యక్తి. ఇంకో పక్క ఈరోజు ఇక్కడే బీజేపీ ఉంది. మళ్ళీ కేంద్రంలో వచ్చే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ముగ్గురం అనుకుంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయన ఆశీస్సులతో అనుకుంటే అమరావతి సుజావుగా జరుగుతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కదిలించే పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉంటాడా అని నేను అడుగుతున్నా. అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, జూన్ 4వ తారీఖున సగర్వంగా ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన రోజున అమరావతి రాజధాని అని మీరు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకునే, వేడుకలు జరుపుకునే రోజు సిద్ధమా?